మన ధర్మయోగ ధార ఛానల్‌ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఒక సరికొత్త పంచాంగ శ్రవణం వీడియోతో మీ దగ్గరికొచ్చాం. సరికొత్త పంచాంగ శ్రవణం అని ఎందుకు అంటున్నానండి అంటే, మనం హైందవ ధర్మంలో పంచాంగ శ్రవణం అని ఉగాదికి చేస్తూ ఉంటాం. సరే, మీరు పంచాంగ శ్రవణం చేస్తున్నారు గదా! 12 రాసుల గురించి చెప్తున్నారు గదా! అని చెప్పి మనల్ని చూసి కాపీ కొట్టేవాళ్ళెవరో నేను ప్రత్యేకంగా వాళ్ళ గురించి మీకు చెప్పక్కర్లా. మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు దీన్ని కూడా కాపీ కొడతం మొదలుపెట్టారు. అయితే మరి ఉగాది మనకు కదా! వాళ్ళకి జనవరి 1 కదా! అందుకని చెప్పి జనవరి 1 పంచాంగం చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. సరే, మనకంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణము, నవగ్రహాలు, 12 రాసులు ఇన్నున్నాయి. వీటికి లగ్నం కట్టి ఈ లగ్న ప్రకారం మనం ఈ ఫలితం చెప్తాం. మరి వీళ్ళెలా చెప్పాలి? కాపీ అయితే కొట్టాడు. మరి ఈ గ్రహాల్ని వాటికి వేరే పేర్లు చెప్పి తేలేడు కదా! అందుకని ఈయనేం చెప్పాడు? 2025లో ఆయన అడిగాట, ప్రభువా 2025లో ఏం జరుగుతుంది అని అడిగితే ఆయన ఏం చెప్పాడో విందాం. ప్రైజ్ లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు చెప్పబోతున్న విషయము జాగ్రత్తగా వినాలి. ప్రభు ఉన్నవాడు అన్నవాడు, ఆయన ఉన్నాడు అన్నవాడు, ఖచ్చితంగా ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఈ సంవత్సరంలో జరగబోతున్న కొన్ని విషయాలను ప్రభు బయలుపరిచిన సంగతులను మీతో తెలియజేయబోతున్నాము. ఇది వింటున్న దైవ సేవకులు లేకపోతే ప్రతి చోట ఎక్కడ వింటున్నా ఇది విన్న వాళ్ళు మీరు వినడమే కాకుండా మీరు విని ఇతరులకు షేర్ చేయండి. ప్రపంచానికి సరిపడే దేవుని వాక్కును ఈ సంవత్సరం ప్రభు దగ్గర అడిగినప్పుడు పోయిన సంవత్సరంలో ప్రభు కొన్ని విషయాలు నాకు బయలుపరిచిండు. ఆ బయలుపరిచిన మాటలను ఈరోజు చెప్పడానికి నేను నా ఆత్మీయ చక్కటి కుమారుడు జోషిని ఈ విషయాలు చెప్తున్నప్పుడు సమయము మాకు రాలేదు, సందర్భం కూడా సరిగ్గా జరగలేదు. ఆ సమయం గురించి ఎదురుస్తున్నాం. మరొకసారి ప్రభు ఇలాంటి సుందరమైన సమయం ఇచ్చిండు. ఈ సమయంలో మీ కొరకు ఇవి తెలియజేయడానికి కొన్ని విషయాలను ఈరోజు మీతో ముందు తీసుకొస్తున్నాము. వాటిలో శ్రేష్టమైన మాటను ప్రభు చూపించిన మాటలో ఒకటి, దాన్ని పత్రికగా కూడా చేసి ఈరోజు చాలామందికి నేను వివరించాలని చూపిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇందులో రాసి ఉన్నది ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం. ఆ మాట ప్రభు నాకు చూపించి, ఇక మీద ప్రభా నువ్వు మాతో ఏం మాట్లాడబోతున్నావు అన్నప్పుడు నాతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచానికి నేను సరిపోనాను అన్నాడు. ప్రారంభం అండి. ఇక్కడి నుంచి ప్రారంభం చేశాడు ఈయన. ఈయనకి అడగగానే ఆయన కొన్ని విషయాలు బయలుపరిచాట. ఆ బయలుపరిచిన వాటిల్లో చాలా అద్భుతమైన విషయం ఏమిటి అని ప్రారంభం చేస్తే నిజంగా ఏమైనా అద్భుతం చెప్తాడేమో అని ఎదురు చూస్తుంటే వాళ్ళ ప్రభువు ఈయన అడిగాట, ఎరా నీకు నేను సరిపోనా అని. అంటే ఏమండి అసలు నిజంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, మీ హిందువులు మా దేవుళ్ళని తిడుతున్నారని. మేము తిట్టడం కాదండి, మీ దేవుళ్ళని మీరే తక్కువ చేసుకుంటున్నారు. అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చి ఏం నీకు నేను సరిపోనా అని అడుగుతాడా ఎక్కడైనా? అదేమన్నా ఉప్మాలో ఉప్పా, లేకపోతే ఏమన్నా టీలో పంచదార నీకు సరిపోలేదా సరిపోయిందా అని అడగడానికి? అంటే భగవంతుడు ఫస్ట్ ఈయన దగ్గరికి వచ్చి అడిగాట, నీకు నేను సరిపోనా అని అడిగాట. ఇక్కడి నుంచి ఈయన పురాణం ప్రారంభం చేస్తాడు, అబద్ధాల పురాణం. ఎక్కడి దాకా వెళ్తాడో చూద్దాం. నేను సరిపోనా అన్నప్పుడు హృదయం ఇదేంది. ఈరోజు ప్రపంచం ముందుకు నేనే బయలుదేరబోతున్న, దేవుడికి మహిమ కలుగును గాక. నేను ముందుకు బయలుదేరబోతున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు. అప్పుడు దేవుని చూపించమన్నా, నీ ముందర నడుస్తున్నది ఆయనే అనే మాట ఇచ్చిండు. నేను సరిపోనా అనే మాటకు, దేవా నువ్వు ఎలా చేయబోతున్నావు 2025లో మాతో నువ్వేం చేయబోతున్నావు ప్రభు అని కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు ప్రభు బయలుపరిచిండు. 2025లో ఏం చేయబోతున్నావు అని కూర్చున్నట్ట. అంటే కూర్చుంటాం ఏంటండి? దేనికి కూర్చున్నారు వీళ్ళంతా? అంటే ఇప్పుడేదో సాయంకాలం 4:30, 5 అప్పుడు టీ తాగుతూ నలుగురు కుర్చీలో కూర్చొని మాట్లాడుకుంటారు, అట్లా కూర్చుంటూ ఉన్నారా? నీ ముందు నేనే నడవబోతున్నా అని చెప్పాట. సరే సంతోషం అండి, అయితే నడవండి అని చెప్పి ఈయన వెనకాల నడవాలి కదా! అంటే ఇంకా నడుస్తా అన్న తర్వాత కూడా ఈయన ఏం అడుగుతున్నట్ట? ఇంకా ఏం చేయబోతున్నావు నువ్వు అని అడుగుతున్నట్ట. కూర్చొని మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నట్ట. అంటే దేవుడు అనుకుంటున్నారా వీళ్ళు ఆరాధించేది? లేకపోతే పక్కింటి పెద్దన్నయ్య అనుకుంటున్నారా బోరు కొట్టినప్పుడల్లా పిలిపించి మాట్లాడుకుంటానికి? అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు చెప్తున్నాం కదండి, మేము అవమానించడం కాదు, వీళ్ళే ఇదే పెద్ద అవమానం. దీని తర్వాత విందాం. అనేక మరణాలు జరుగుతాయి, నువ్వు భయపడకు. అనేకమైన భయంకరమైన సంఘటనలు జరగబోతాయి, కానీ నువ్వు మాత్రం భయపడకు. సార్వత్రిక సంఘానికి ముందు నేను ఎత్తుకొని నడిపించబోతున్న, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి సేవకులు భయపడవలసిన అవసరం లేదు, సంఘము భయపడాల్సిన అవసరం లేదు. సంఘాన్ని ప్రభు చూపించండి, నమ్మకంగా ఆయన కొరకు పనిచేస్తున్న ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని దేవుడు తన ఒడిలో ఎత్తుకొని నడిపించబోతున్న, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచం యావత్తును దేవుడు ఒడిలో, ఆ ప్రపంచానికి నేను సరిపోను అన్నాడు. ముందర బయలుదేరుతున్నది మనుషులు కాదు, ఇక మీదట ఆయనే ముందు బయలుదేరబోతున్నాడు. ఏమాత్రం చెడియక ముందుకు వస్తాయి వార్తలు, ప్రాణార్థమైన విషయాలు జరగబోతాయి. సేవకులకు కూడా భయంకరమైన పంజా విసిరి వెనుక నుంచి భయంకరమైన జరగబోతున్నాయి, కానీ ఆయన కొరకు జీవిస్తున్న ప్రతి సేవకులు మాత్రం నమ్మకంగా నిలబడబోతున్నాడు. ఈ సంవత్సరం ఏమండి విన్నారా? ఒకే మాటని 2 విధాలుగా చెప్తున్నాడు ఈయన. సేవకులకి అదృష్టం అసలు. ఇక ఏమీ కాదు, నేను ముందుండి నడిపిస్తున్నా, సంఘాన్ని ఎత్తుకొని భుజాల మీద నడిపిస్తాను. ఇక నీకెందుకు ఈ సంవత్సరం, ఇక మీరు ఆడింది ఆట పాడింది పాట, మీకంతా కన్నుల పండగగా ఉంటుందని చెప్తూ వస్తాయి.
కొన్ని సమస్యలొస్తాయి. అయినా కూడా భయపడకండి. నిజమైన విశ్వాసం ఉంటే దేవుడే మిమ్మల్ని అంటే నువ్వు దేవుడు నీ ముందు నడుస్తున్నా కూడా సమస్యలొస్తాయా? అంటే నువ్వు సమస్యలెక్కువా? దేవుడెక్కువా? అదే చెప్తున్నాం గదండీ! వీళ్ళని ఎవడు ఏమి చేయక్కర్లా. వీళ్ళే కామెడీ చేసుకుంటున్నారు. సమస్యలొస్తాయట. కానీ దేవుడు ఎత్తుకొని నడిపిస్తున్నట్ట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన? అంటే ఒకవేళ రేపు 2026 జనవరి 1న ఏమంటాడు? సమస్యలొస్తాయని నేను చెప్పాను వచ్చాయంటాడు. ఏ సమస్యలు రాలేదనుకో, నేను చెప్పాగా నీకేం కాదని చెప్పాక అంటే 2 విధాలుగా మాట్లాడుతున్నాడా ఈయన? సేవ విస్తరించబడబోతుంది. సంఘాలు, పరిచర్య, నావికులు కొంత మట్టుగా ఉన్న పరిచారకులు, సేవకులు కూడా బలమైన ఆత్మల రక్షణ జరగబోతుంది. ఆత్మల బలంగా రక్షించబడబోతున్నారు. ఇది మనకు అవసరమైన పాయింట్ అండి. దీని మీద మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ ఒక్క పాయింట్ కోసమే ఈ వీడియో చేయటం. సంఘాన్ని బలపరుస్తారట, ఆత్మలు రక్షిస్తారట. అంటే మీ అందరికీ మరి ఈ పదం పరిచయం ఉందో లేదో నాకు తెలీదు. ఆత్మలు రక్షించటము అంటే హిందువులుగా ఉండేటువంటి వీళ్ళని, మనుషుల్ని వాళ్ళ మత విశ్వాసంలోకి లాక్కుపోవటం. దాన్ని వీళ్ళు ఆత్మల రక్షణ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఆత్మల రక్షణ విస్తారంగా జరగబోతోంది. అంటే మత మార్పిడి ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు విస్తారంగా మా ఇళ్ళ మీద పడబోతున్నారు. రెడీగా ఉండండి అని మనకి హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉంది ఇది వింటుంటే. అలాగే ఎంతమంది అయితే అనారోగ్యంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా వాళ్ళు కూడా సంఘ క్షేమం కొరకే ఇది బలమైన విజయం జరగబోతుంది. ఎవరికైతే వ్యతిరేకంగా వస్తున్నాయో వాటిని చూసి భయపడకండి. వినబడతాయి వార్తలు, అగ్రదేశాలు సైతం కూల్చబడబోతున్న సమయం ఇది. భయంకరమైన పరిస్థితులు చుట్టూ ఉన్న ప్రాంతంలో ప్రభు చెప్పిన మాట నాకు ఇది కుప్పలుగా మళ్ళీ మరణాలు జరగబోతున్నాయి. మరణాలు జరుగుతున్నప్పుడు నేను కొద్దిగా భయపడిపోయినాను. ప్రభు ఏం జరగబోతున్నప్పుడు నాకు ఒక దర్శనము ప్రభు క్లియర్ చూపించాడు. ఏమంటే విన్నారా? కుప్పలుగా మరణాలు జరుగుతున్నాయట. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో కూడా జరుగుతున్నాయని చెప్తున్నాడు ఈయన. అంటే అమెరికా సంపూర్ణమైనటువంటి వీళ్ళ మత విశ్వాసానికి చెందినటువంటి దేశం. అంటే మత విశ్వాసానికి పరిపూర్ణంగా చెందినటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ మతస్థుల్ని ఆ భగవంతుడు కాపాడ్డు గానీ, ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉంటారు? గట్టిగా 4%, 10% ఉంటారు. వీళ్ళ నిమిత్తం మన దేశాన్ని కాపాడతాడా ఆయనొచ్చి? నేను ముందుండి నడుస్తున్నాను నీకు సరిపోదా అని చెప్పాడట పైగా అది కూడా ఓకే. దాన్ని కూడా క్షమించొచ్చు. తర్వాత ఏమన్నాడు? ఇంకా ఏం చేయబోతున్నావు? ఇంకేంటి విశేషాలు అని అడిగట్ట ఈయన ఆయన్ని. అంటే భగవంతుడు అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు ఈయన? ఆ దర్శనమును మీతో వివరించబోతున్నాను. ఒక సముద్రం మంచి చక్కగా పెద్దగా విస్తారంగా సముద్రం అంటే మీకు బాగా తెలుసు. అందులో ఒక నావ ఉంది. ఆ నావలో నాతో పాటు సంఘస్థులు ఉండరు, కొంతమంది ఉండరు. వాళ్ళందరితో పాటు నేను కూడా వెళ్తున్నాము. నీళ్ళలో చక్కగా సాగుతున్న పడవకు పొడవటి పాము, సర్పం వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నావని ఇలా కొట్టిపారేయడానికి వస్తుంది. అయ్యో మేమనుకున్న లోపల వచ్చింది, ఇది కొడుతుంది ఏంది అని చెప్పి నేను చూస్తున్నాను. కొట్టి కింద పడేస్తుందేమో, నీళ్ళలో వచ్చేసేమో కింద పడేస్తుంది అనుకున్నప్పుడు అది అలా ముందుకు వస్తుంది. ఆ వేగంగా ఇంకా షిప్ అలా వెళ్ళిపోతూనే ఉంది. ఎట్లయితే ముందుకు సాగుతుందో అది ఆ ఎగురుతూ ఇలా పైకి లేస్తూ ఉంది. ఒక డాల్ఫిన్ ఎట్లా చేపట్ల లేస్తుందో అలాగ లేచి ఎగరడానికి ప్రయత్నించి ఆ నావల్లోనికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఎట్లయితే అది లోపలికి వస్తుందో నేను అనుకుంటున్న కంగారు పడుతూ, ఇది అనేకులను లోపలికి వచ్చిందని చంపేస్తుంది కదా అని లోపల కంగారు పడుతున్నా. నాకు అట్లా వెళ్తున్నా, వేగంగా వెళ్తున్నా ఆ సర్పానికి. దానికి చిక్కకుండానే ఆ షిప్ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. ఎట్లయితే ముందుకు వెళ్తుందో ఇక అయిపోయింది. ఇది లోపలికి వచ్చేసే సమయంలో ఎప్పుడు నేను ఆశ్చర్యపోయిన ఆ దర్శనం, తెల్లటి ఎత్తు నీళ్ళలో కనబడుతుంది. ఇదేంది నీళ్ళలో ఎత్తు కనబడమేంది? ఎత్తులు బయట ఉండాలి కదా, నీళ్ళలో సర్పం అంటే ఉంటుంది, కానీ నీ ఎత్తులు ఎట్లా కనబడడం ఏందని చెప్పి వాటి కొరకు చూస్తున్నాను. ఆ ఎత్తు మాత్రం వచ్చి సర్పము మూతి నిలబట్టగానే అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. మేమనుకున్నాను ఈ ఎత్తుకేమైనా అయిపోతుందేమో అని చూస్తూ ఉన్నాను. కానీ ప్రభు కృపను బట్టి దానికి ఏ హాని జరగకుండా అట్లా వెళ్ళిపోతుండే, అట్లా సాగిపోతున్నది. దేవా దీని దర్శనం ఏంటి అని అడుగుతూ అనేకలను చేపలను తినడానికి ఆ సర్పం ఎలా ఉంటుందో. ఏమండి ఈయన ఊహ లేకపోతే భగవంతుడు చూపించిన దర్శనమో స్వప్నమో ఏదో చెప్పాడు ఆయన. వీళ్ళంతా కలిసి పడవలో వెళ్తున్నట్ట. ఒక సర్పం వచ్చింట. ఆ సర్పం పడవలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పెద్దదైనటువంటి సర్పం, ఒక ఎద్దు వచ్చింట, పెద్ద ఎద్దు. అది వచ్చి సర్పాన్ని మూతిని పట్టుకుని పక్కకి తీసుకుపోయింట. దేవా దీని అర్థం ఏంటి అని మళ్ళీ ఆయన్నే అడిగాట. అంటే ఈయనకి దర్శనం ఇచ్చి దర్శనానికి అర్థం చెప్పి అదైతే నాకు డైరెక్ట్గా చెప్పు, నాకు ఈ దర్శనాలు అవి నా బుర్రకు అర్థం కావు, డైరెక్ట్ విషయం చెప్పేసి అంటే ఆయనే చెప్పేవాడు కదా ఇంత ఇబ్బంది లేకుండా. ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడి ఆయన ఇబ్బంది పెడుతున్నట్టుంది ఇది చూస్తుంటే. దానికి ఆయన ఏం చెప్పాట ఆ దర్శనానికి అర్థం? నీళ్ళలో అలాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు ఇది లోకంలో జరగబోతుంది. అనేకమైన మరణ ఛాయలు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నది. సంఘము లోపలికి కూడా రావడానికి ప్రయత్నిస్తుంది, సేవకులు కూడా రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ భయపడకు, మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశం. కీర్తన గ్రంథంలో 68:20 ప్రకారంగా చెప్తాడు, మరణం తప్పించిన ప్రభువున యెహోవా వశం. ఈరోజు మీరు వింటున్న మీరు ఎక్కడైతే మీరు మరణపు వార్త వినపడుతుండ్రో అక్కడే మీ గుండెలు అధైర్యపడకుండా ధైర్యంగా నిలబడాలి. కలవరపడకుండా ధైర్యంగా నిలబడండి. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. నాకు ఇచ్చిన ఈ మాట మళ్ళీ ఇప్పుడు అదే అండి. ఇప్పుడు మనం మాట్లాడే దాని గురించే కదా. మళ్ళీ రెండో దానిలో ఏం చెప్తున్నాడు ఈయన? కుప్పలుగా మరణాలు వస్తాయంటున్నాడు.
మళ్ళీ దీనికి సూచిక ఏంటా? ప్రభువు ఏం చెప్పాట? మరణాలు రాకుండా నేను కాపాడతాను. దానికే నీకు ఈ దర్శనం ఇచ్చానని చెప్తున్నట్ట. నేను మరణాన్ని తప్పించడానికి నాకే సాధ్యం అని చెప్పి, ఎక్కడైనా మరణ వార్త వస్తే మీరు అధైర్యపడకుండా ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఈయన అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడండి? ఇది పంచాంగ శ్రవణమా? లేకపోతే పంచులేస్తున్నాడా దేవుడి మీద? మేము పంచాంగ శ్రవణం చేశామంటే ఇందాకని చెప్పినట్టుగా మాకేదో తిథి, వారం, నక్షత్రం లెక్కలు కట్టి ఏదో చెప్తాం. ఈయన చెప్పేదన్నా ఒక అర్థం పర్థం ఉండాలి కదా! నోటికి ఏదొస్తే అది చెప్తున్నాడు. పైగా నాకు ప్రభు ఇచ్చిన దర్శనం అని చెప్తున్నాడు. సరే ఇంకా విందాం ఏం చెప్తాడో ఈ సోది. నీ ముందర నడుచువాడు యెహోవా అన్నప్పుడు డిసెంబర్ మంత్లో నేను దాదాపు 15వ తారీఖు నుంచి అడగడం మొదలుపెట్టిన ప్రభా ఇదే వాగ్దానమా మాకు ఇంకేదైనా ఇవ్వబోతున్నావా అని అడుగుతున్నప్పుడు మామూలుగా చూపిలే. ఈ దర్శనంతో పాటు డిసెంబర్ 19th గత కొన్ని రోజుల నుంచి మేము బయటకు వెళ్తున్నప్పుడు నా కారు ఏదో బోల్తా పడుతున్నట్టుగా, నా కారు ఏదో అయిపోతున్నట్టుగా. అయ్యా ఇంక ఈ వీడియోని నేను ఇంతకంటే చూడలేను. ఇప్పటికే 3 సార్లు చూసాను. ఇక మళ్ళీ చూడలేను. క్లుప్తంగా చెప్పేస్తాను. ఈ వీడియో మీకు ముందు వస్తూ ఉంటుంది. దాంట్లో మీరు చూడండి ఓపికున్న వాళ్ళు. ఈయన డిసెంబర్ 15 నుంచి అడుగుతున్నట్ట దేవుడిని. ఏవండీ ఇంతేనా? ఇంకేమన్నా విశేషాలు ఉన్నాయా అని. ఆయన ఏం లేవురా ఇవే ఇవే అని చెప్తున్నట్ట ఎన్నిసార్లు అడిగినా. సరే ఈయనకి గత కొన్ని రోజులుగా ఈయన కారు ఏదో బోతల పడినట్టు ఏదో అవుతున్నట్టు కలొచ్చింట. అదేమీ కాదులే మనకేమవుతుంది అనుకున్నాడు. తర్వాత వీళ్ళంతా కలిసి ఎక్కడికో వెళ్ళారట బ్యాచ్ అంతా కలిసి. ఆ రిటర్న్‌లో వస్తుంటే ఇన్నోవా కార్ ఎక్కితే టైరు అవతల పడిపోయింది కానీ ఇంకేమీ కాలేదట. అందరూ ఆశ్చర్యపోయారట. దీంట్లో ఏముందో నాకేం అర్థం కావట్లేదు. అసలు దీని గురించి ఏం స్పందించాలో కూడా తెలియట్లేదు. స్పందనే కరువైపోయింది నాకు. స్పందించలేకుండా మాట్లాడుతున్నాడు ఈయన. అంటే నువ్వు అదేదో సినిమాలో అంటారు, "అరే! నువ్వు చెప్పేది తెలుగా? హిందీనా? ఇంగ్లీషా? ఏదో చెప్పరా దానికి నేను మాట్లాడతా" అని. ఇన్నోవా కార్‌లో వస్తుంటే ఇన్నోవా కార్ టైర్ పగిలి కార్ టైర్ ఊడిపోయినా నాకేం కాలేదని చెప్తున్నాడు. అసలు టైర్ ఎలా ఊడిపోతుందో నాకు ఈ రోజుకే అర్థం కాదు. అసలు సహజంగా ఎవడైనా సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అన్నీ బిగిస్తాడా? లేకపోతే ఏదైనా టైరు బోల్ట్ లూజ్ చేసి వదిలేస్తాడో నాకు తెలీదు. సరే వీడి కర్మానికి వదిలేసింది ఆ టైర్ వెళ్ళిపోయిందనుకున్నా ఎక్కడో పక్కన ఆపుకున్నట్ట చాలా విశేషం. లోయలో పడ్డాను. నాకేం కాలేదు. మళ్ళీ తిప్పుకుని పైకొచ్చాను. చాలా చెప్పాడు అసలంతా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు అన్నీ. దీనికి తోడు ఇది నేను నమ్మనేమో మనలాంటి వాళ్ళు నమ్మరేమో అని చెప్పి కింద ఓ 11 మందినేసుకొని ఓ 10 మంది ఆడవాళ్ళని, ఓ 10 మంది మగవాళ్ళని నుంచోబెట్టించి అయ్యగారు చెప్పిందంతా నిజమే అండి. లోయలో కారు పడ్డా ఆయనకేం కాలేదండి. వైట్ షర్ట్ మీద మరక పడలేదండి అని వాళ్ళంతా చెప్తారు ఈ వీడియోలో. ఒరేయ్ పంచాంగం అని మొదలుపెట్టారు మీరు. కనీసం ఆ పంచాంగంలో ఏం చెప్పాలో తెలీదు. ఆ పంచాంగం గురించి 7 నిమిషాలు కూడా చెప్పలేదు ఈయన. 24 నిమిషాల వీడియోలో 5 నిమిషాలు పంచాంగ శ్రవణం చేయలేకపోయాడు. అంటే నువ్వు ఊహించిన దాన్ని కూడా నువ్వు ఇంతసేపు చెప్పలేకపోతున్నావు. ఓ పావు గంట చెప్పలేవు. మేము పంచాంగ శ్రవణం గంట సేపు చేస్తాం. ఎందుకంటే మేము ఇందాకనే చెప్పాం. మాకొక తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము లెక్కలేసి చెప్తాం. అంటే నీలాగా కబుర్లు చెప్పడం కాదిది. మాకు గంట ఇచ్చినా పంచాంగ శ్రవణానికి సరిపోదు. మీరెప్పుడైనా పంచాంగ శ్రవణం చూడండి. ఉగాది పంచాంగ శ్రవణం ఎలా ఉంటుందో. దీన్ని చూసి కాపీ కొట్టి 2025లో ఎలా ఉండబోతుంది అంటే దేవుడు నాకు చెప్పిన మాట. సరే ఇది వదిలేయండి. దేవుడు ఈయనకి చెప్పిన మాట నిజమే అని నేను ఒప్పుకుంటా పక్కన పెట్టేయండి. కనీసం వీళ్ళ మతస్థులందరూ ఒప్పుకొని ఈయన చెప్పిందే కరెక్ట్. ఈయన పేరేదో ఉంది. ప్రొఫెట్ శామ్యూల్ గారట. ఈ శామ్యూల్ గారు చెప్పింది నిజమే. దేవుడు ఆయనకి తప్ప ఎవడికి కనపడ్డు అని ఎవడైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మేము కూడా ఒప్పుకొని చప్పట్లు కొడతాం. నిజమే నిజమే అని. 2025 తర్వాత కుప్పల మరణాలు అన్నాడు కదా! ఆ మరణాలు ఎన్నవుతాయో చూద్దాం మనం కూడా. అంటే ఎందుకు చేస్తున్నారు ఇట్లాగా? ఎవరిని మభ్యపెడతానికి చేస్తున్నారు? ఎవరిని మోసం చేయడానికి చేస్తున్నారు? అసలు నేను అన్నిటికంటే దౌర్భాగ్యమైన విషయం ఏదైనా ఉంటే ఈ వీడియో కూడా దౌర్భాగ్యం కాదు. దీనికి పెట్టే కామెంట్లు దౌర్భాగ్యం. దేవుడి నామంలో మనకి ఈ వీడియోకి పెట్టే కామెంట్లు దౌర్భాగ్యం. వాళ్ళు పెట్టే కామెంట్లు గనక మనం చదివితే ఏమాత్రం ఒక అణువంత బుర్రున్నా సరే, వాడు అసలిక కడుపు పట్టుకొని నవ్వాలి. అలాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు. దేవుడికే మహిమ కలుగుగాక అంటూ, దేవుడికి మహిమ ఉంటుంది కదా! నువ్వు కొత్తగా మహిమ ఇచ్చేదేమిట్రా అనుకుంటూ ఉంటా నేను. కనుక ఎందుకు చేస్తున్నారు ఇట్లాగ? ఎందుకు ఈ అబద్ధ ప్రచారాలు? ఎందుకు ఇవి? మీరనుకోవచ్చు, ఏవండీ ఈయనెక్కడ మన దేవీ దేవతల్ని తిట్టలేదు కదా! మీరెందుకు మాట్లాడాల్సొచ్చిందని. ఇందాకనే చెప్పాం. ఈ వీడియో చేయటం కేవలం ఆత్మల రక్షణ అనేటువంటి మాట ఈయన విస్తారంగా చేస్తాను అని చెప్పాడు కదా! ఆ మాట నిమిత్తం ఈ వీడియో తీసుకున్నాం. ఇప్పుడు కాపీ కొట్టడం అనేది వీళ్ళకి ఒక అలవాటయిపోయింది. అసలు మేము ఇక దాని గురించి ఎవడైనా మాట్లాడటం కూడా అనవసరం అనిపిస్తోంది. అంటే పాటలు గానీ, లేదంటే వీళ్ళ పూజా విధానాలు గానీ, అన్నీ మనల్ని కాపీ కొట్టినట్టే ఉన్నాయి కదా! కొత్తగా వీళ్ళేం చేసినట్టు ఏమి కనిపియట్లేదు. ఆ కాపీ కొట్టడం గురించి కూడా నేను మాట్లాడట్లేదు. ఈ సాక్ష్యాన్ని గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే నేను చెప్పా కదా! వాళ్ళు మన జోలికి రానంత వరకు మనం మాట్లాడాల్సిన పని లేదు. పంచాంగ శ్రవణాన్నిను, ఈ ఆత్మల రక్షణ అనేటువంటి కాన్సెప్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నాం చిన్నదైనా కూడా. లాస్ట్‌లో ఇందాకనన్నట్టుగా ఈ వీడియో కంటే దరిద్రం ఏదైనా ఉంటే ఆ వీడియోలకు పెట్టే కామెంట్లు. మీరు ఏ టెస్టిమోనీ వీడియోస్‌కైనా వెళ్ళి, వీడియోని ఒక సెకన్ ఆపి, ఆ కిందున్న కామెంట్‌లన్నీ ఒక 20 కామెంట్లు చదివి మీకు నవ్వు రాకపోతే నా కిందకొచ్చి కామెంట్ పెట్టండి. ఏం వీడియోలండి మీరు చెప్పినవన్నీ అబద్ధం అని. అంటే ఇంత హాస్యాస్పదంగా ఉంటాయి వాళ్ళ కామెంట్లు. అంటే మనుషుల్లో కనీసం ఆలోచన లేకుండా వీళ్ళు చెప్పినవన్నీ విని చప్పట్లు కొడుతూ ఉంటారా? ఇదంతా నిజమేనా? కనీసం అసలు ఎవడైనా ఆలోచిస్తాడా అని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.
అసలు ఎవడైనా ఆలోచిస్తాడా? ఈ వీడియోకి ముగింపుగా ఈ 10 మంది సాక్ష్యంతో పాటు ఒక పెద్దావిడని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి, ఇక ఇది ఇక ఇందాకనే చెప్పుకున్నట్టుగా ఆ కామెడీ సీరీస్‌లో ఇది కూడా ఒక భాగం అనుకోండి. కామెడీ వీడియోకి పరిపూర్ణత చేకూర్చింది ఈవిడొచ్చి లాస్ట్‌లో. కడుపులో ఉన్న బేబీ చనిపోయిందని చెప్పారట డాక్టర్లు. పెద్ద ప్రాణము బతకదు. అంటే తల్లి బతకదు. అర్జెంట్‌గా తీసేయాలి. లోపలున్న ఆ చనిపోయినటువంటి ఆ మృత శిశువుని తీసేయాలని చెప్పారట. దైవజనుడొచ్చి ప్రార్థన చేయంగానే మృత శిశువు మరలా బతికి, ప్రాణం పోసుకొని, పెద్దదై మీ ముందు నుంచుందని ఏదో చెప్తోంది. అసలు మినిమమ్ ఏదైనా ఒక ఆలోచన ఉండాలి కదండీ! ఏదైనా చెప్పడానికి. కడుపులో బేబీ చనిపోతే ప్రార్థన చేస్తే బేబీ మరలా బతుకుతుందా? ఈ ఆలోచన అక్కడ ఉన్న వాళ్ళసలు నేను కనీసం ఎవడైనా అరేయ్! ఎలా చెప్తున్నార్రా ఇట్లాగా అని అడుగుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటా అండి. ఏదైనా వీడియో నేను ఆసక్తిగా చూడటానికి అది కూడా ఒక కారణం. ప్రతివాడు లాస్ట్‌లో చేతులెత్తి వీళ్ళు అరవమన్నప్పుడు ఏదో అరుస్తూ ఉంటారు కదా! వాళ్ళ మాట. ఆ మాట అరవటం తప్పితే ఒక్కడు కూడా చెప్పడు. అంటే ఎందుకు? ఎందుకింత? ఇప్పుడు ఈ ఈ అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే నీకొచ్చిన నష్టమేం లేదు. వినేవాడు వింటాడు, విననివాడు పోతాడు. కాదు. అంటే కడుపులో చచ్చిపోయిన శిశువుని కూడా తిరిగి ప్రాణం పోయించాడు దైవజనుడు అని ప్రచారం చేసుకునేటువంటి ఆ ఆలోచన దేనికోసము? ఆ జనాల దగ్గర ఇంక నేను ఇక మాట్లాడనని మనం ఈ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం. ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చెయ్యము అని. ఇప్పటికి కూడా వీళ్ళు మా మతాన్ని బట్టి ఏదో మాట్లాడుతున్నారు కాబట్టే మేము స్పందించాల్సొస్తోంది. వీళ్ళ మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటి దురభిప్రాయం లేదు. వాళ్ళలో నాకు చాలా స్నేహితులున్నారు. ఆత్మీయులు గూడా ఉన్నారు. సన్నిహితులు గూడా ఉన్నారు. అన్ని మతాల్లో ఉన్నారు. నేను ఏ మతానికి వ్యతిరేకిని కాదు. నేను మరలా చెప్తున్నా. మేము ఏ మతానికి వ్యతిరేకిని కాదు. అయితే తమలపాకుతో మీరొకటేస్తే తలుపు చెక్కతో మేమొకటేస్తామని ఒక సామెతుంది. మీరు మమ్మల్ని 2 మాటలు అన్నారనుకోండి, మేము 6 మాటలు అనాల్సొస్తుంది. అది మా తప్పు కాదు. మీ తప్పు. మొదటి దెబ్బ నువ్వు కొట్టినప్పుడు తిరిగి నేనెంత బలవంతుడినో, నేనెంత గట్టిగా కొడతానో ఊహించకపోవటం నీ తప్పు. కనుక మీరొక అబద్ధపు సాక్ష్యాలు, వీడియోలు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో పెడుతున్నారు. మీరు ప్రైవేట్‌గా ఎక్కడో ఎవరితో నలుగురితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మేము మాట్లాడం. ఇప్పుడు ఈయన దేవుడు కబుర్లు చెప్పుకున్నారు. అది వీడియో తీసి పెట్టలేదే? ఆ దేవుడా! నువ్వేం చేస్తావు? అంటే ఆయన అవతల నుంచి ఆ మాట అన్నా మనిషి కనిపియపోవచ్చు. మాట వినిపించాలిగా. 2025లో నేనే నీ ముందు నిన్ను నడిపిస్తా అని చెప్పానని చెప్తున్నాడు కదా! మరి అది వీడియో తీయలేదే? అవన్నీ తీయడు. ఈ సోది మటుకు తీసి పెడతారు. ఇవన్నీ మనం చూస్తూ హెహే అని నవ్వుకోవాలి. అంతేనా? స్పందించకూడదా? అందుకనే స్పందిస్తున్నాం. మరలా చెప్తున్నాం మేమెవరికీ వ్యతిరేకం కాదు. ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు, హిందూ మతం మీద అబద్ధపు ప్రచారాలు మానేస్తారో, మేము కూడా ఇటువంటి చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పటికీ మాది దాడి కాదు. మేము ప్రతిస్పందిస్తున్నాం. స్పందిస్తున్నాం. వాళ్ళొక మాట అంటే మేము ప్రతిస్పందన చేస్తున్నాం దానికి. మా అంతట మేమొచ్చి నేను వినాయకుడి గురించి ఆలోచిస్తుంటే, ఆ స్వామొచ్చి చెప్పాడు. వీళ్ళంతా పాషాండులు, వీళ్ళని నమ్మొద్దు అనేటువంటి మాట ఈ రోజు వరకు ఏ హిందువు చెప్పలేదు. సో, మన దేవీ దేవతలతో మన వ్యవహారం ఏంటో మనం చూసుకుంటూ పోతాం అంతే. వీళ్ళ గురించి మనకనవసరం. మన భగవంతుడికి అంతకంటే అనవసరం. వీళ్ళకెందుకు? వీళ్ళ దేవుడికెందుకు మన దేవుడికొచ్చి చెప్పడం? నువ్వు ఆ దేవుడిని పూజించావు. నీతో మాట్లాడను పో. నీ దోస్తుగా టిఫిన్ చెప్పడం దేనికి? సో, వీళ్ళివన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు కోపం వస్తుంది. మనం స్పందిస్తాం. కనుక సో, ఈ వీడియోని ముగిద్దాం. క్లుప్తంగా దీని కన్క్లూజన్ ఏంటి అంటే, ఇటువంటి కామెడీ వీడియోలు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం. సరదాగా చూడండి. ఎంజాయ్ చేయండి. మేము మళ్ళీ చెప్తున్నాం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం హిందూ మతంలో ఉన్నటువంటి ధర్మ సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడం మాత్రమే. వైదికంగా అంటే వేదోక్తంగా చెప్పబడినటువంటి మాటలు, వేదోక్తంగా చెప్పబడినటువంటి ఆచారాలను ప్రచారం చేయటమే మా ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం. అదే సందర్భంలో హిందూ మతం మీద కానీ, వేదోక్తమైనటువంటి ఆచారాల మీద కానీ దుష్ప్రచారాలు చేస్తే ఖండించడం కూడా మా బాధ్యతే. మాకు లైకులతో పని లేదు, సబ్స్క్రైబులతో పని లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లా, లైక్ కొట్టకపోయినా పర్లా, మీరు షేర్ చేయకపోయినా పర్లేదు. మేము దేనికి అడగము, ఆశించము. దీని నుంచి మాకొచ్చే ఆదాయం కూడా ఏం లేదు. వచ్చే ఆదాయాన్ని కూడా నేనేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు ఈ క్షణం వరకు. మాకు కావాల్సింది ఒకటే. నా స్పందన వాళ్ళెలా అయితే పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టారో, నా స్పందన నేను పెడుతున్నాను అంతే. ఇది చూసి 100 మందిలో ఒక్క హిందువు చైతన్యవంతుడైనా చాలు. అదే నాకొచ్చే ఆదాయం. కనుక మీలో ఈ చైతన్యం కలగాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. జై హింద్.